హలో ఫ్రెండ్స్, ఇట్యూడ్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సైకాలజీ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుందాం. మనం ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ తెలుసుకోవాలంటే చాలా ఆసక్తిపరంగా ఉంటాం. యాక్చువల్గా మనం మూవీస్ చూసి వేరే వాళ్ళ మనసులు చదవచ్చేమో, వేరే వాళ్ళ గురించి మనం తెలిసిద్దేమో. యాక్చువల్గా అది మొత్తం ఒక ఫ్యాంటసీ అన్నమాట. రియాలిటీలో మనం ఎటువంటి మనసుని చదవలేం, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా కొన్ని వరకు మనం అబ్జర్వ్ చేసి మనం ఒక అంచనా వేయచ్చు తప్ప ఒక మనిషి యొక్క మనసు చదవడం కానీ వాళ్ళ ఆలోచనలు చదవడం కానీ జరగదు. యాక్చువల్గా సైంటిఫిక్ బేస్డ్ ఎవిడెన్స్ ద్వారా మనం సైకాలజీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫార్మా కావచ్చు. ఇలాంటి ఎట్లయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండిద్దో మనకి సైకాలజీలో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారానే మనం వేరే వ్యక్తి యొక్క సైకాలజీని మనం అంచనా వేయగలం. దీంట్లో మనకి 4 మెథడ్స్ యూజ్ చేసి మనం ఒక వ్యక్తి యొక్క సైకాలజీని మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ అసెస్మెంట్స్ అండ్ టెస్ట్, థర్డ్ వన్ అండర్స్టాండింగ్ ది మైండ్, ఫోర్త్ వన్ థెరపీస్ అండ్ టెక్నిక్స్. అబ్జర్వేషన్ లో వ్యక్తుల యొక్క ప్రవర్తన గురించి తెలుసుకుంటాం. తర్వాత అసెస్మెంట్స్ అండ్ టెస్ట్ లో ఇది కొంతమంది ఎక్స్పర్ట్సే చేస్తారు. ఐక్యూ టెస్ట్లు ఉంటాయి, తర్వాత పర్సనాలిటీ టెస్ట్లు, బిహేవియరల్ టెస్ట్లు, ఇలాంటి కొన్ని యూనిక్ సైకోమెట్రిక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అవి క్లినికల్ సెక్టార్లో యూజ్ చేస్తాం. మానసిక శాస్త్రంలో కాకుండా క్లినికల్ సైకాలజీ, రీహాబ్ సైకాలజీలో సైకాట్రీ పేషెంట్ల కోసం అది సైకోమెట్రిక్ టెస్ట్లు మనం యూజ్ చేస్తాం. యాక్చువల్గా అండర్స్టాండింగ్ ది మైండ్, మన భయాలు, స్ట్రెస్, ఎమోషన్స్, హ్యాబిట్స్ ఎలా అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం సైకాలజీని ఉపయోగిస్తాం. తర్వాత థెరపీస్ అండ్ టెక్నిక్స్, కొన్ని మెథడ్స్ అన్నమాట. మన స్ట్రెస్ ని రిలీఫ్ చేయడానికి, మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి, తర్వాత స్ట్రెస్ ని తగ్గించడానికి, నెగిటివ్ థాట్ ప్యాటర్న్ ని కొద్దిగా బ్రేక్ చేయడానికి మనం యూజ్ చేసే కొన్ని టెక్నిక్స్ అన్నమాట. కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ, సైకోథెరపీ, సిబిటి, మైండ్ఫుల్నెస్, ఇలాంటి కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం మెథడ్స్ ని యూజ్ చేసి మానసిక శాస్త్రం నుంచి ఒక మనిషిని అంచనా వేసి వాళ్ళ యొక్క మానసిక సమస్యల్ని బయటపడడానికి ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ఫర్దర్గా మాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.